ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 10 ఏళ్లు పడుతుందని చెప్పడం విడ్డూరమని అన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పోలవరం టెండర్లు ఎందుకు రద్దు చేశారో తెలియదు. ఏకపక్షంగా నవయుగ టెండర్లను రద్దు చేసేశారు. అమరావతి విషయంలోనూ ప్రభుత్వం గందరగోళంలో ఉంది. అమరావతిపై సాక్షాత్తు మంత్రి దుష్ప్రచారం ప్రారంభించారని ఆయన అన్నారు. రాజధాని దోనకండలో పడితే అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రంలో ఇన్ని ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అవసరమా? ఇసుక కొరతల వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొత్త పాలసీ వచ్చేంత వరకు పాత పాలసీ అమలు చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. ఆచరణలో జరుగుతున్న దానికి సంబంధమే లేదు. మంత్రి గారు ఏమన్నారంటే ఈ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను అంతా కుదేలయ్యేటట్టు చేసింది, మేము దీన్నంతా కూడా సెటరేట్ చేయడానికి 5 ఏళ్ల పాటు పడుతుంది అని చెప్పాడు. మరి 5 ఏళ్ల పాటు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలంగా ఉండే దీన్ని సరిదిద్దడానికి మీకు టైం పడుతుంది అన్నప్పుడు మీ గవర్నమెంట్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఎక్కడైనా మీరు చేస్తున్న చర్యల వల్ల ఇంకా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. మీరు ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్ట్ టెండర్ని రద్దు చేశారు. ఇప్పుడు వారు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి అక్కడ వాళ్ళు స్పష్టంగా వాళ్ళకు అనుకూలంగా అందులో కూడా ఏమి హైడల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కావాలన్నారు. హైడల్ ప్రాజెక్టు ఆ టెండర్ రద్దు కాకుండా అది వారికి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా చేయాల్సింది హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో హెడ్ వర్క్స్ అది చేయాలి. ఆ హెడ్ వర్క్స్కి 1771 కోట్లు అన్నారు. ఇది పాత రేట్ల ప్రకారం. అదే 2019 రేట్ల ప్రకారం అయితే మరో 300 కోట్లు అదనంగా ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏకపక్షంగా అసలు మీరు కనీసం దాంట్లో కూడా మీకు సిన్సియారిటీ లేదు. నవయుగ ప్రాజెక్టు టెండరు మీరు రద్దు చేస్తున్నప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నారనే దానిపైన కాంక్రీట్గా మీరు ఇవ్వలే. పలానా కారణాల రీత్యా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనో, లేదా ఇన్ టైంలో వాళ్ళు ఇది పని చేయకుండా కాలయాపన చేస్తున్నారనో, లేదా ఫ్రాడ్ చేశారనో ఏది చెప్పకుండా మీరు ఏకపక్షంగా రద్దు చేశారు. ఇప్పుడు వాళ్ళు పోయి కోర్టుకు పోయి తెచ్చారు. అసలు ఇంకా వాళ్ళు కోర్టుకు పోకముందుగానే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము రీటెండర్ పిలుస్తున్నాము, ఆ టెండర్లో మళ్ళీ వాళ్ళు కూడా నవయుగ కంపెనీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు అని చెప్పాడు. అంటే కాబట్టి మీరు నిజంగా మీరు చేస్తున్న చర్య వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదా చేస్తున్నారా, లేకపోతే మరింత ఖర్చు అయ్యేటట్టు చేస్తూ ఉన్నారా? దానికి వారే జవాబు చెప్పారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏమి హైడల్ ప్రాజెక్ట్ ఏమో వారికి ఇప్పుడు కోర్టు ద్వారా వాళ్ళకి వస్తుంది. హెడ్ వర్క్స్ ఏమో దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు ఒక 300 కోట్లు నష్టమైనా పర్వాలేదు, నువ్వు ఇక్కడ పని చేయి, నీకు వేరే కాంట్రాక్టర్ ఇస్తామని ఏమైనా చేస్తారో ఏమో తెలియదు. కాబట్టి ఏమంటే ఆర్థిక మంత్రి గారు చెబుతున్న మాటలకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఏమాత్రం పొంతనలేదు. దాంట్లోనే కాదు, ఈవెన్ అమరావతి రాజధాని విషయంలో కూడా మీరు అదే చేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో సాక్షాత్తు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరే ఇక్కడ మీరు ఏమన్నా నిర్మాణాలు చేపట్టాలంటే ₹1 కోటి ఖర్చు అయ్యే దగ్గర 2 కోట్లు ఖర్చు అవుతుందని చెబితే దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు వీళ్ళంతా రివర్స్లో ఉన్నారు కాబట్టి రివర్స్ టెండరింగ్ అన్ని రివర్స్ చేస్తున్నారు. దీన్ని రివర్స్ క్యాంపెయిన్ అంటారు. గవర్నమెంటే రివర్స్ క్యాంపెయిన్ అనమాట. మీరు ఎవరు రావద్దండి, ఇక్కడ ఏమి చేసుకోవద్దండి, ఇక్కడ మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని గవర్నమెంటే ఒక ఆ సాక్షాత్తు దానికి సంబంధిత మంత్రినే బొత్స సత్యనారాయణ గారు రివర్స్ క్యాంపెయిన్ మొదలుపెట్టినాడు. ఇవాళ మంచికో చెడుకో గత ప్రభుత్వం 33,000 ఎకరాల భూములు ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళు సేకరించి పెట్టారు.